Money is not just a currency, it is a technology humanity invented to solve the problem of trust. యూజువల్లీ మనీ అనేది ఒక బేసిక్ టూల్. ఒక వ్యక్తి డే టు డే లైఫ్లో బేసిక్ గూడ్స్ బేసిక్ సర్వీస్ పొందాలంటే మనీ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. మనీ ఈస్ నోన్ యాజ్ ద యూనివర్సల్ కామన్ యూనిట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, స్టోర్ ఆఫ్ వాల్యూ, యూనిట్ ఆఫ్ అకౌంట్. యూజువల్లీ ఈ మనీ లేని టైంలో బార్టర్ సిస్టమ్ యూజ్ చేసేవారు. బార్టర్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ ద గూడ్స్. సో దీనివల్ల ఇండిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావడం వల్ల ఒక యూనివర్సల్ కామన్ యూనిట్ క్రియేట్ చేసుకోవడానికి అప్పట్లో సాల్ట్ యూజ్ చేశారు. దాని తర్వాత సిల్వర్, తర్వాత గోల్డ్, తర్వాత మెటల్ కాయిన్స్, తర్వాత క్యాష్. Now we are using CBDC, nothing but central banking digital currencies. Present we are using two types of currencies, digital currency and physical currency. As of now, మన దగ్గర 289.95 trillion currency ఉంది. ఇందులో 13.8% క్యాష్ బేస్డ్ కరెన్సీ అండ్ రిమైనింగ్ 86.7% అకౌంట్ బేస్డ్ కరెన్సీ ఉంది. ఏదైతే మనం డైలీ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో దాన్ని అకౌంట్ బేస్డ్ కరెన్సీ. సో ఈ కరెన్సీ అంతా ఒక సిస్టమేటిక్ వేలో రన్ అవుతుంది అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ దాని ఒక వాల్యూ పెరుగుకుంటూ వెళ్తుంది. ఈ సిస్టమేటిక్ అంతా రన్ చేసేది బిజినెస్. ఎస్, బిజినెస్ ఈస్ నథింగ్ బట్ రొటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్. నెక్స్ట్ వీడియోలో మనం బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. బిజినెస్ అంటే ఓ పెద్ద పెద్ద డెఫినేషన్స్ లేదు. బిజినెస్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాబ్లమ్ సాల్వర్. సో సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసేది బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్న ఐఎమ్ ద లేజీ పర్సన్, నేను చాలా బద్దకొస్తుంది కానీ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్ దాకా వెళ్ళి బిర్యానీ తిని రావాలంటే ఐ ఫీల్ లేజీ. ఆ ట్రాఫిక్లో బయటకు వెళ్ళి బిర్యానీ తిని రావాలంటే ఐ ఫీల్ లేజీ. కానీ నా ప్రాబ్లమ్ని గమనించి స్విగ్గీ, జొమాటో అనే అప్లికేషన్ క్రియేట్ అయినాయి. సో నేను ఇంట్లోనే కూర్చొని నాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో, నాకు నచ్చిన రెస్టారెంట్లో నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని డోర్ డెలివరీ పొందవచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ సర్వీస్ ఫర్ ఏ లేజీ పర్సన్స్. సో నాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ గమనించి వాళ్ళు ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ అలాగే ఇది మాత్రం ఫ్రీ కాదు కదా, బట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే నాలాంటి బద్దకస్తులను గమనించి వాళ్ళకు ఒక సొల్యూషన్ క్రియేట్ చేసింది కదా. అలానే సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తే బిజినెస్. అండ్ ఆల్సో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి ఎవడో ఒకటి సొల్యూషన్ కనిపెట్టి ఉంటాడు. ఆ సొల్యూషన్ని నువ్వు కాపీ చేసుకొని నీ స్టైల్లో నువ్వు వాళ్ళకి సర్వీస్ ఇచ్చేది కూడా బిజినెస్. బిజినెస్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్. కానీ ఈ బిజినెస్ రన్ అవ్వాలంటే కొన్ని ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. ఆ ఫండమెంటల్స్ మనం డైలీ ఒక్కొక్క ఫండమెంటల్ తెలుసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ మార్కెట్ అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఈ బిజినెస్ టాపిక్ మీద మీకు డాక్యుమెంట్ కావాలంటే బిజినెస్ అని కామెంట్ చేయండి, ఐ విల్ సెండ్ ద లింక్. వాట్ ఈస్ మార్కెట్? ఫిష్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మార్కెట్ అంటే ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక మార్కెట్. ఈ మార్కెట్తో నాకు అవసరం ఉంది కాబట్టి నేను స్టేషనరీ షాప్ దాకా వెళ్ళి పర్చేజ్ చేసాను వాళ్ళు చెప్పిన ప్రైస్కి. అలానే ఈ మార్కెట్ తయారు చేసేవాడిని కూడా ఇది ఎక్కడ మనలో తెలిసి ఉండదు. మహా అయితే మనకి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది? స్టేషనరీ షాప్లో, జనరల్ స్టోర్లో, ఇంకొంచెం అప్డేట్ అయితే ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ అవసరం వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ ఎక్కడ కొనాలో తెలిసి ఉండాలి. అలాగే ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఎక్కడ అమ్మాలో తెలిసి ఉండాలి. ఈ రెండింటిని కలిపే పాయింటే మార్కెట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేపలు కొనడానికి వెళ్తే ఆ ప్లేస్ని చేపల మార్కెట్, అలాగే కూరగాయలు కొనడానికి వెళ్తే వెజిటబుల్ మార్కెట్, అలాగే మనం స్టాక్స్ కొన్న ప్లేస్ని స్టాక్ మార్కెట్. దిస్ ఈస్ వే ఆఫ్ మార్కెట్. సో ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ అనేది ఒక మీడియేటర్ ఆఫ్ పాయింట్. నెక్స్ట్ వీడియోలో మనం మార్కెటింగ్ అనేది తెలుసుకుందాం. అప్డేట్స్ పొందాలంటే టెక్ మీడియాని ఫాలో అవ్వండి.